మణిపూర్ మంటల్లో అట్టుడికిపోతుంది. మణిపూర్లో గొడవలు అవుతున్నాయని అందరికీ తెలుసు, కానీ మణిపూర్లో గొడవలు ఎందుకు జరుగుతున్నాయో వీడియోలో తెలుసు. మణిపూర్లో 2 ట్రైబ్స్ ఉన్నాయి, ఒకటి మితాయ్ ట్రైబ్, ఇంకోటి కుకీ అండ్ నాగాస్ ట్రైబ్. ఇంకా మితాయ్ ట్రైబ్ వారు మెజారిటీ హిందూస్ ఉంటే, కుకీ ట్రైబ్ వారు మెజారిటీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు. ఇప్పుడు 60% పాపులేషన్ మితాయ్ ట్రైబ్ వాళ్ళు ఉంటే, మిగతా 40% కుకీస్ అండ్ నాగాస్ వాళ్ళు ఉన్నారు. అయితే 60% పాపులేషన్ ఉన్న మితాయ్ గ్రూప్ వాళ్ళు 10% ఏరియాలో ఉంటే, 40% పాపులేషన్ ఉన్న కుకీ అండ్ నాగాస్ వాళ్ళు 90% ఏరియాలో ఉన్నారు. మిగతా ట్రైబ్ వాళ్ళకు ఆ 10% ల్యాండ్ సరిపోక కుకీస్ అండ్ నాగాస్ దగ్గర ల్యాండ్ కొందామంటే వాళ్ళు కొననివ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ SC/ST చట్టంలో ఏముందంటే, SC/ST వాళ్ళు వాళ్ళ దగ్గరే కొనాలి, వాళ్ళకే అమ్మాలి అని. అయితే అప్పుడు మిగతా గ్రూప్ వాళ్ళు కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, మమ్మల్ని కూడా SC/ST కేటగిరీలో కన్వర్ట్ చేయండి, మాకు 10% ల్యాండ్ సరిపోవట్లేదు, మేము ఆ ల్యాండ్ కొనాలనుకుంటున్నామని. ఇట్లా వీళ్ళు అప్పీల్ చేయగానే కుకీ అండ్ నాగాస్ గ్రూప్ కి ప్రాబ్లం అయింది. ఎందుకంటే మైతి ట్రైబ్ మోస్ట్లీ హిందూస్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ల్యాండ్ కొంటే పూజలు చేశారని చెప్పి కుకీ అండ్ నాగాస్ ట్రైబ్స్ కి నచ్చట్లేదు. సో ఈ కుకీ అండ్ మితాయ్ గ్రూప్స్ కి కమ్యూనల్ గొడవలు స్టార్ట్ అయ్యాయి. నుంచే కాదు, 2023 నుంచి ఉన్నాయి. ఈ గొడవలో చాలా మంది చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. రీసెంట్ గా ఏమైందంటే, వీళ్ళు మయన్మార్ తో బార్డర్ పంచుకున్నారు. అక్కడ ఉన్న కుకీస్ అండ్ నాగాస్ లో కొంతమంది టెర్రరిస్టులుగా మారి ఈ హిందూ మైతస్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ మధ్య రఫీల్ తో ఒక ఇంటి మీద అటాక్ చేసి 2 చిన్నపిల్లలు కూడా చనిపోయారు. ఈ మణిపూర్ ఇష్యూ పైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి పబ్లిక్ పల్స్ 366.